అండ్ ఈ ఇంటర్వ్యూకి మీరు వస్తున్నారు అనంగానే నేను ఒక వ్యక్తి గురించి పర్టిక్యులర్‌గా మీతో మాట్లాడాలని అనుకున్నాను. మా జర్నలిస్ట్, మా టీఎన్ఆర్. ఆహా! పరిధి లేని ప్రేమలో మునిగి తేలనా మనసులో మౌన కీర్తనం కనులలో ప్రమద నర్తనం హరవిరిసినది నిశిలో తొలి కార్తీకం. వా మా టీఎన్ఆర్ గారితో మీకున్న అసోసియేషన్ అంటే ఆ ఇంటర్వ్యూ ఎంత వైరల్ అయిందో, దాంట్లో మీరు మాట్లాడుకున్న మాటలు ఎంత వైరల్ అయినాయో, ఆ ఇంటర్వ్యూ ఎలా జరిగిందో గూడా మాకు ఆఫీసులో కథలు కథలుగా జెప్తారు. సో, ఆయన పోయిన తర్వాత ఆ స్థానం అలాగే ఉండిపోయింది. ఇప్పటికి ఆ స్థానాన్ని ఫిల్ చేసేవాళ్ళు రాలేదు. ఇప్పటికీ అలాగే ఉంది. సో, టీఎన్ఆర్ గారు చనిపోయారన్న వార్త మీకు తెలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అతని గురించి నేనేమి చెప్పగలనో, ఎవరైనా ఏం చెప్పగలరో అవన్నీ మీరే చెప్పారు. ఒకళ్ళు భర్తీ చేయలేని స్థానం అండి అది. నిజంగా ఒక అంటే ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. ఇంటర్వ్యూస్ అంటాం. పాడ్‌కాస్ట్స్ అని ఇప్పుడు. స ఈ పాడ్‌కాస్ట్ సంబంధించి ఒక కల్చర్ తీసుకొచ్చిందే తను. సార్. తన ముందు నుంచి ఉన్నాయి. కానీ గంటలు, 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 గంటలు మాట్లాడుతూ అంటే ప్రతి మనిషి దగ్గర ఉంటుందండి ఇది. ఎవ్రీబడీ హాస్ సంథింగ్ టు సే. సో, ఆబ్వియస్‌గా ఇక్కడ నాకు ఆపర్చునిటీ వచ్చి నా గురించి చెప్తాను. నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నాకు సంబంధించిన వాటిలో 2 ఉంటాయి. ఒకటి డబ్బా కొట్టుకోవడం. సార్. నాకింత తెలుసు, అంత తెలుసు, అంత తెలుసు. రెండోది ఒక తాపత్రయం. నా వీడియోస్ అన్ని సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే, నా వల్ల ఎవరికైనా ఏదైనా ఒక బెనిఫిట్ జరిగితే బావుండన్న తాపత్రయం నాకుంది. ఎవడికి కావాలిరా నీ సోది అనుకునేవాళ్ళు ఉంటారు. సర్లే ఏదో చెప్పాడులే ఇవన్నీ పాత విషయాలే అనుకునేవాళ్ళు ఉంటారు. కొంతమంది రిపీటెడ్‌గా పెట్టుకొని వాళ్ళ స్టేటస్‌ల కింద పెట్టుకున్నోళ్ళు కూడా కరెక్ట్. ఉంటారు. కరెక్ట్. ఈ వాక్యాలు నాకు టీఎన్ఆర్ చెప్పాడు. హ్మ్. ఇది అతిశయం కాదు. 25 ఎపిసోడ్ నుంచి నన్ను లిటరల్‌గా తరిమాడు. హ్మ్. ఒక కామన్ ప్లేస్‌లో ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఇంట్లో కలిసాం. ఆఫ్‌కోర్స్ ఒకళ్ళకొకళ్ళు తెలుసు. యాక్టర్‌గా నేను తెలుసు. తను నాకు ముందు ఎక్కడో పరిచయం అదంతా. ఇలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నేను 2 ఎక్స్‌ట్రీమ్స్ ఉంటాయండి. అతివృష్టి, అనావృష్టి నాలో ఏంటంటే అయితే చాలా సైలెంట్‌గా ఉంటా. ఒక్క మాట మాట్లాడను. మీరు 10 మందిలో ఉన్నప్పుడు. లేదా నేనొక్కడినే మాట్లాడుతుంటా. సార్. అంటే కంటెంట్ బట్టి. అది మనం బోర్ కొడితే లేకపోతే టాపిక్‌ని డైవర్ట్ అయితే ఎవరైనా ఆపేస్తారు కదా! చెప్పొచ్చేదేంటంటే ఇవి పట్టుకున్నాడండి. హ్మ్. ఒక సందర్భంలో ఓ 4, 5 సందర్భాల్లో చూసి భయ్యా మీతో లాస్ట్ టైమ్ నేను లాస్ట్ 4, 5 టైమ్స్ ఈ క్వెషన్స్ ప్రిపేర్ చేశాను. ఒక క్వెషన్ అయితే ఒక ఇది చూపించాడు. ఏంటిది అన్నా? మీ ఇంటర్వ్యూకి ఇది నేను పెట్టుకుంటాను. ఇవి అడుగుతాను. ఎప్పుడు విన్నాడు? ఏమి రాసాడు? నాకేం అర్థం కాల. హ్మ్. నాకు ముచ్చటేసిందేంటంటే, ఇంత తపన పడతాడు ఈయన. ఒక యాక్టర్‌ని ఇంటర్వ్యూ చేయడం ఎంతసేపు సార్ మీకు తెలియదు కాదు ఇది. సార్. మీరు ఫస్ట్ సినిమా ఎలా చేశారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా ఉంది? అడగండి ఒక్కొక్కడు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాడు. అవునవును. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నీకెందుకురా అవసరమా? ఇవన్నీ ఎందుకు దొబ్బుతున్నావు మమ్మల్ని అని చెప్పి ఇక్కడున్న వచ్చే ఇన్వైటీస్‌ని అనుకోవటం కూడా జరిగేంత దారుణమైన పరిస్థితులుంటాయి మామూలుగా. టీఎన్ఆర్ ఇంటర్వ్యూస్‌లో ఇదెక్కడ చూడలేదు సార్ నేను. నాదెంత 4 అవర్సో, 3 అవర్సో అవును. ఏదో ఎక్కువుంటది. దాన్ని 2 పార్ట్‌ల కింద డివైడ్ చేసేసాడు. సార్. ఒకసారి నేనేదో వీడియో చేశా. ఆహ్, ఆహ్, కాస్టింగ్ కౌచ్ గురించి. అమ్మాయిలకి కొన్ని టిప్స్ చెప్పాలనిపించింది నాకు. ఎందుకంటే మనకు సినిమాల్లో చూపించేలాగా ఉండవు బయట కాస్టింగ్ కౌచ్‌లు. ఏంటి వచ్చిన తర్వాత కింద నుంచి మీద చూసి ఏంటి ఆఫర్‌లు కావాలా? ఆ! డిన్నర్‌కొస్తావా? ఒకసారి ఆ బికినీ ఏసుకొని ఇలా ఉండదండి. ఇలా ఉండదు. చాలా స్మూత్‌గా. స్మూత్ అంటే మీరు ఊహించలేరండి. హ్మ్. అవన్నీ ఆ వీడియోలో చెప్పా. హ్మ్. ఒక చిన్న వాట్సాప్ ఏమంటారు ఫేస్‌బుక్‌లో ఎక్కడో పెట్టాను. పెడితే ఫోను చేసాడు. భయ్యా నీ ఫోను కన్నా మనది బెటర్ క్వాలిటీ కెమెరా ఉంది. స్టూడియో ఉంది. నేను కూడా అక్కడ కూర్చుంటా. హ్మ్. అది వద్దంటే పక్కకెళ్ళిపోతా. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పేసేయి. ఎందుకంటే మైండ్ దొబ్బింది నాకు నీ కంటెంట్ చూసాక. అది ఫేస్‌బుక్‌లో ఎంతమంది ఓ 50 మంది, 60 మంది చూస్తారు. పోనీ మించిపోతే 200. ఎంతమందికి ఇది హెల్ప్ అవుద్దో నువ్వు రా చెప్తానని చెప్పి. శ్రీరెడ్డి మూవ్‌మెంట్ అది స్టార్ట్ అయినప్పుడు దానికి సంబంధించిన దాంట్లో నేను ఒక ఆల్‌మోస్ట్ అదొక 1 ½ అవర్స్ ఎంతో 1 అవర్ జనరల్ క్వెషన్స్ కూడా వచ్చాయి కాబట్టి కొంచెం లెంగ్త్ ఎక్కువ. బట్ చెప్పాలండి. దాన్ని పట్టుకుంటాడాయన. అది పట్టుకొని దాన్ని ఎలా డిజైన్ చేసి ఎలా పెట్టాడన్నది నాకే తెలుసు. హ్మ్. ఇది కాదు ఒకటే చెప్పాలి. నేను సిగ్గుపడుతుండేవాడిని. నేను ఏదైనా అచీవ్ చేయాలి. ఒక మంచి సినిమా అప్పుడు నేను డైరెక్ట్ చేసిన నా ఫస్ట్ ఫిల్మ్ ఏదైతే స్ట్రక్ అయిపోయిందో అందులో అతనున్నాడు. అన్ని 'శ్రీముఖి' గారిది. హ్మ్. 'శ్రీముఖి' హ్మ్. హ్మ్. లీడ్‌గా యాక్ట్ చేసిన మూవీలో అది గాని రిలీజ్ అయ్యే రోజు టీఎన్ఆర్ మళ్ళీ ఆడియన్స్ చూడొచ్చు. వావ్!
అదొక్కటే తృప్తి నాకు. నిజంగా మళ్ళీ టీఎన్ఆర్‌ని కదులుతూ మళ్ళీ మనం చూడొచ్చు. ఆ సినిమా చెప్పొచ్చేదేంటంటే ఆ టైం నుంచి నేను అంటుండేవనమాట. నా సినిమా ఒకటి ప్లాన్ చేస్తున్నాను. అది రిలీజ్ అయిన తర్వాత చేద్దాం. ఇప్పుడేం మాట్లాడతాం అని నేను. మీకు తెలీదు సార్, మీరు మాట్లాడే దాంట్లో ఎంతమందికి హెల్ప్ అయ్యేది ఉంటదని నా వీక్‌నెస్ మీద కొట్టాడు. హ్మ్. కామెంట్స్ చూస్తుంటాను నన్ను భయంగానే. మొన్నెప్పుడో ఏదో నువ్వు తాగుతావని అడిగిన దానికి నేను ఏదో చెప్పిన దానికి ఒకళ్ళిద్దరు నువ్వు ఎంత తాగితే ఎందుకు చెప్పడం బయట ఎవరినైనా పైగా నాకేదో 100 మంది రిలేషన్‌షిప్ అని అది ఫార్మ్ అయిన క్వెషన్ వేరు. హ్మ్. హ్మ్. అంటే హ్మ్. ఆడియన్స్ తీసుకునే తీరు చెప్తున్నాను. అన్నాడు, "భయ్యా అదేంటిది ఓ 100 మందితో" అని మాట వరుసకి ఆ లైన్ కూడా అంట. మాట వరుసకు 100 మంది అనుకోండి అంట. ఎందుకు? ఇందాక నేను చెప్పాను చూడండి 10,00,000, 5,00,000 ఆ యాక్యురేట్ నంబర్స్ కాదు. ఒక ఇంపాక్ట్ కోసం ఒక నంబర్ చెప్తా ఉంటాం. అది చెప్పినప్పుడు తను అందరితో మీకు ఆ రిలేషన్‌షిప్స్ ఉన్నాయా ఫిజికల్‌గా? అంటే ఆ! అంటే ఉన్న వాళ్ళ గురించి చెప్తున్న దాంట్లో అందరితో ఎందుకుంటాయి? అది మనం తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. అది వేరేగా ఆ! అర్థమైపోయింది. అంటే అన్నా, అన్నా అది చాలు. మీకు దాన్నేమంటారు? యూట్యూబ్ హెడ్డింగ్స్‌ని వాటినేమంటారు? థంబ్స్. థంబ్‌నెయిల్స్. జీవితాలను నాశనం చేయొచ్చండి థంబ్‌నెయిల్స్‌తో. హ్మ్. అంటే మీవి అవే ప్లాట్‌ఫార్మ్స్ మీవి అవే ఎవరు రాస్తారో తెలీదు గానీ, మన దగ్గర ఉండదు సార్. మీ దగ్గర ఉండదు. హ్మ్. అంటే ఉండుంటే నేను ఇలా మాట్లాడేవాడిని కాదు. ఉంటే ఇది పార్ట్ ఎడిట్ కూడా చేసేయగలం. బట్ ఇది చెప్పాలని కోరిక ఏంటంటే థంబ్‌నెయిల్స్ చూసి మా మదర్ ఎన్ని సార్లు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యారు. నా గురించి కాదు. ఇంకా అవేం రాలా. ఈ 100 మందితో అఫైర్ ఉంది ఇవన్నీ మా మదర్ ఇంకా చూడలే. అఫ్‌కోర్స్ ఆవిడకి నా నా గురించి ఆవిడకన్నా బాగా ఎవరికి తెలుసు. అది కాదు గానీ, ఏంట్రా ఇలా పెట్టారు ఎవరైనా ఏదైనా థంబ్‌నెయిల్స్ చూసి రియాక్ట్ అవుతారు సార్. కరెక్ట్. కరెక్ట్. షాకింగ్ థింగ్ చెప్పనా? అది చూసి వచ్చేస్తారు సార్ జనం కామెంట్స్‌కి. హ్మ్. ఎందుకంటే చూడరు వీడియో వీడియో చూడరు. చూడరు. అంత ఓపిక ఉండదు. ఇదే కదా అనుంటాడు. టక టక అని. నెగటివిటీ అన్నది ఎంత ఉంటదో చెప్పేటప్పుడు టీఎన్ఆర్ తీసుకునే జాగ్రత్తలు ఉండేవండి. సార్. ఆ రోజుల్లో ఎక్స్‌ప్లాయిటేషన్ పీక్స్. నాకు పెళ్లయిపోయిందని. మన యాక్టర్ సత్యకృష్ణన్‌తో. హ్మ్. ఈ నటుడు హర్షవర్ధన్ వైఫ్ ఎవరో తెలుసా అని. టీఎన్ఆర్ చూపించాడు ఫస్ట్ అది. హ్మ్. భయ్యా ఏంటి ఇలా వచ్చిందని. మీ ఫీల్డ్ బాబు అది. ఇప్పటిదాకా ఏ కాంట్రోవర్సీ లేకుండా ఏదో మిడిల్ క్లాస్ మ్యాన్‌లా బతికేస్తున్నాం అనుకున్నాను. ఇదేంటిది కాంట్రోవర్సీ అంటే మంచిదే. కాదు నాకు ఇప్పుడు గ్లోరిఫికేషను, గ్లామరస్‌గా ఉంటది. నీకు ఏంటి గ్లామరస్‌గా ఉండేది? ఆమేమన్నా అన్‌మ్యారీడా? లేకపోతే నాకే అమ్మాయి మీద ఏమైనా క్రష్ ఉందా? మ్యారీడా? ఆమె భర్త పరిస్థితి ఏంటి? ఆమె పిల్లల పరిస్థితి ఏంటి? ఆమెకి ఫోను చేశా. ఈ ఈ సందర్భంలో. సత్యకృష్ణ ఫోను చేసి అడిగితే ఎవరి పాపాన పోతారు వదిలేయండి అన్నా. నీ స్పోర్టివ్‌నెస్ కాదమ్మా! నాకిక్కడ ఎఫెక్ట్ అయిపోతుంది. నాకున్న రిలేషన్‌షిప్స్, నాకున్న గర్ల్ ఫ్రెండ్స్ ఏంటి నీకు పెళ్లయిందా? నువ్వు సింగిల్ అనుకున్న అబద్ధం ఆడినట్టు అవుతుంది. మోసం చేసినట్టు అవుతుంది. వదిలేయండి అని ఆమె. హ్మ్. నరకం చూసా. అంటే టు సమ్ ఇట్ అప్ థంబ్‌నెయిల్స్ ఇచ్చే ఎఫెక్ట్ గాని, ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు ఇప్పుడు మీరంత బాగా మీరు అంటే ఇది మీకు అర్థమవుద్ది నేనేం చెప్పదలుచుకున్నానో. మీరు ఒక మాట అన్నారు. ఇది థర్డ్ పర్సన్ సంబంధించింది. మీరు ఇష్టమైతే ఆన్సర్ చేయండి లేకపోతే లేదని ఇందాక. సార్. అనిల్ రావిపూడి గారు. అవునవును. ఈ డిస్క్లైమర్ తను ఇచ్చేవాడు సార్. హ్మ్. ఇప్పుడు మీ సెక్షువల్ లైఫ్ ఎలాగుంది అని అడగాలి తను. ఎందుకు సింగిల్‌గా ఉంటున్నావు కదా! ఏంటి నీ పరిస్థితి అని. తను అన్నాడు, "మీకిది పర్సనల్ టాపిక్ అండి. మీరు చెప్పాల్సిన అవసరమే లేదు. బట్ చూసే ఆడియన్స్‌కి అదొక ఫీలింగ్ ఉంటుంది కదా! సింగిల్‌గా ఉంటున్నాడంటే వీడు ఏం చేస్తున్నాడు? అదర్‌వైజ్ ఎలాగా ఎంటర్‌టైన్ అవుతున్నాడు ఏంటి అని. సార్. అది చెప్పండి అని చెప్పంటే, అది మీకు అభ్యంతరం అయితే వదిలేయండి అంటే చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి మీరు అడగండి. చెప్తానని తనకి చెప్పా. ఏంటంటే ఈ క్వెషన్ భయపడి పెళ్లి చేసుకుంటారండి అబ్బాయిలు. హ్మ్. ఏరా అంతేనా? మరి పరిస్థితి ఏం లేదా? ఇలా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్‌లో గాని. రకరకాలుగా అంటే ఫిజికల్ ఇనబిలిటీ ఏదో ఉంది అని ఒక లోకుగా చేసి మాట్లాడడం, వాడి మీద జోకులేయటం, కర్మగాలి అలాంటి సొసైటీలో ఉంటున్నాం మనం. సో, మనం పెళ్లి చేసుకోకపోతే ఎక్కడ మనల్ని ఏదో తేడా ఉందనేసుకుంటారా అన్న ఒక భయంతో పెళ్లి చేసుకుంటారు సార్. అంటే మగాడు మొగుడవ్వడానికి కారణం. ఒకడు మొగుడవ్వడానికి కారణం వాడు మగాడని ప్రూవ్ చేసుకోవడానికి అంటాం ఎంత దౌర్భాగ్యం. ఇది నేను టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో చెప్పగలిగా. అవును సార్. ఆఫ్‌కోర్స్ ఇప్పుడది చాలా పాతదయిపోయింది గానీ, చూసినోళ్ళు చూసారు. కానీ ఎప్పుడు టైమ్ అండ్ అగైన్ నేను ఇది చెప్పాలనుకుంటా. అరే! పియర్ ప్రెషర్‌కి గురై చేసుకోకండి. ఇప్పుడు నారాయణమూర్తి గారు ఉన్నారండి. నారాయణమూర్తి గారు. ఆయనేమో పెళ్లన్నదే వేస్ట్ అది ఇది అని మాట్లాడిన రోజులున్నాయి. అవును. టప్పని ఆయన ఒక రోజొచ్చి లేదు లేదు తోడుండాలి. నేను 2 పక్షులు సాయంత్రం అయితే గూటికి చేరుకుంటే చూసాను. మనం పెళ్లి చేసుకోవాలి కదా! అవి పెళ్లి చేసుకోలేదు సార్. మీరు తోడు గురించి తోడు లేకపోవడం అనేది బ్యాడ్. హ్మ్. నేనిప్పుడు పెళ్ళికి వ్యతిరేకంగా నేను ఎవరికీ ఏ సలహా ఇవ్వను అనుకోండి అది వేరే విషయం. పెళ్లి చేసుకోకపోతే ఎంత బావుంటదో చెప్పే ప్రాసెస్‌లో నేను తోడు ఉండాలని ప్రతిసారి చెప్తుంటా. యాక్చువల్‌గా మీరు చాలా ఇంటర్వ్యూలో పెళ్ళంటే ఇష్టం కూడా అని చెప్పారు. చెప్పాను. మీరు అంటే మీ పెళ్లి విషయంలో మీరిచ్చిన కాషన్ అంటే ఆ కాలు చాలా మందికి అర్థమైందో లేదో నాకర్థమైంది క్లియర్‌గా. మీరేమంటున్నారంటే పెళ్లి చేసుకోకూడదని లేదు. హ్మ్. బట్
ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కోసం నేను ఏమైనా చేసేయాల. అప్పుడు అలా అనిపించే అమ్మాయి నా లైఫ్‌లోకి రావాలి. రావాలి. సో, ఇప్పుడు దాకా రాలేదు. అలా అనిపించే అమ్మాయిలు రారు సార్. హ్మ్. అలా మనమే అవ్వాలి ముందు. ఆ అమ్మాయి ఇలా ఉంటే నేను చేస్తానంటే నువ్వెందుకు ఎవడని చేస్తాడు. టీఎన్ఆర్ ఇంటర్వ్యూస్‌లో ఉండేవాడిని. సార్. ఇంత క్లియర్‌గా ఎంత దీనిగా ఉన్నప్పుడు నేను ఈవెన్ ఆర్ నారాయణమూర్తి గారి ఇంటర్వ్యూ ఆయన దాంట్లో చూడండి. అప్పుడు వెర్షన్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు వేరేగా ఉంటుంది. నేనేమంటానంటే ఎవెన్చువల్లీ అండి ఒక 50 ఏళ్ళు వచ్చేసారు ఇప్పుడు నాకు. ఇప్పటికి నన్ను పట్టుకొని ఇదే క్వెషన్ అడుగుతుంటే నేను అదే అంటా. ఒక్కడిని చేసుకోకపోవడంలో వచ్చే నష్టం ఏంటి? అసలు ఇంతమంది ఎందుకు చేసుకుంటున్నారు? అదే కదా క్వెషను. పాపులేషన్ పెంచేసి, పొల్యూషన్ పెంచేసి ఏం కర్మ ఇది? కరప్షన్ పెరిగిపోతుంది దీనివల్ల, దానివల్ల. సరే ఆ నీతులను పక్కన పెట్టేద్దాం ఒకటే చెప్తా. మనం ఫిలాసాఫికల్‌గా తీసుకున్నా, సైన్స్ పరంగా తీసుకున్నా, సైకాలజీ పరంగా తీసుకున్నా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్నీ వదులుకోవాలి. తిండి, వ్యసనాలు, బంధాలు అన్నీ వదులుకొని ఒక నిర్వాణ, ఒక వైరాగ్యం అది అవలంబించుకోవాలని చెప్పే శాస్త్రాన్ని నమ్మే ప్రతి మతంలో ఉండే ఈ పాయింట్‌ని ఎందుకు విస్మరిస్తున్నారు అందరూ? కుటుంబం లేకపోతే అవ్వదు, ఇది లేకపోతే అవ్వదు అనేది ఎందుకు వస్తుంది అన్నది క్వెషన్. సార్. ఎప్పుడైతే నువ్వు కంపెనీ అవ్వలేకపోతున్నావో నారాయణమూర్తి గారిలాగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నేను ఎందుకు ఆయన పేరు ఇన్నిసార్లు చెప్తున్నానంటే అలాంటి వాళ్ళు చెప్తే మెసేజ్ వెళ్తుంది సార్ జనానికి. అవును. మీరు పెళ్ళే కదా ఎంకరేజ్ చేస్తున్నావు, ఆడు ఎప్పటికైనా చేసుకుంటే హ్యాపీగా ఉంటాడు. ఎవ్వరు ఉండరు సార్ అలాగా. మీరు ఎవరిని ఆపొద్దు, ఎవరిని చేసుకోమని చెప్పొద్దు. మీరు ఇందాక అన్నట్టు వ్యక్తిగత పెళ్ళి వద్దని ఎవరికి చెప్పట్లేదు. వద్దని చెప్పడం ఎంత తప్పు, చేసుకోమని చెప్పడం కూడా అంతే తప్పు. హ్మ్. ఈ మాత్రం అర్థం చేసుకుని ఆవిడ చావుగాడు వదిలేస్తాం. వాట్ ఎ పర్సన్ మళ్ళీ గుర్తు చేశారు అన్నారు. సార్. ఇలాంటివి ఎన్ని ఉంటాయో.